పెద్ద పదవులు పొందడం కోసం ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన నవ్వులు పాలయ్యాడు. పందికొవ్వు రేటు ఆయనకి తెలియదు. ఒకసారి గూగుల్లోకి పోయి పొమ్మనండి. పందికొవ్వు నూనె ఏదైతే ఉందో హైదరాబాద్ లో 200కు దొరుకుద్ది, బెంగళూరులో 240కి, పూణేలో 200 రూపాయలకి పందికొవ్వు ఆ నూనె దొరుకుతుంది. ఆయనకి విషయ పరిజ్ఞానం తెలియదు. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ప్రజలు తప్పుదారి పట్టించడం ఎక్కడా కూడా కలిసింది కలవలేదు. ఈ ఆన్సర్ ఆయన కన్ఫైన్ అవ్వట్లా. ఇది రేట్ ఎంత ఉంటుంది, ఇది రేట్ ఎంత ఉంటుంది, కలుపుతారా, కలుస్తుందా? వాళ్ళు NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీలో వచ్చిన దాన్ని క్వశ్చన్ చేయడం లేదు. ఇది అబద్ధం అని చెప్పడం లేదు అని చెప్పడం లే. కానీ ఏదేదో రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే నిజాలు అన్ని ఇంకా బయటకు వస్తాయి. ఈ ప్రభుత్వం మీద 2 సవాళ్లు ఉన్నాయమ్మా కూటమి ప్రభుత్వం ముందు. ఒకటి, రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టడము. రెండవది, గత 5 సంవత్సరాలుగా జరిగిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు, అవినీతి పనులు, రాజకీయ కక్షలు, వీటన్నిటిని వెలికి తీసి బయటకు తీసుకురావడము. ఈ 2 సవాళ్లలో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. అనేది కూడా ఒక గోల్ ఉంది. ఎక్కడికి వెళ్ళరమ్మా. ఒక ఆయన ఓడలో వెళ్ళాడని మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఓడలో ఉన్నాడా, నిజంగా ఆ విధంగా వార్త క్రియేట్ చేశాడా మనం చూడాల్సింది. ఎక్కడికి వెళ్ళారు వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళందరూ కూడా నిలబడతారు. ఒక్క నిమిషం ఏమ్మా, నేను బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇస్తాను మీకు ఛాన్స్. ఓకే, చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.